హాయ్ అండి, హేమ పౌల్ట్రీ చిత్తూరు. ఈరోజు వచ్చి 13వ రోజు. ఈ 13వ రోజుకి మనం షెడ్ మొత్తం ఒక 70% అనేది పెంచేసినాము. కోడి పిల్లల్ని ఫ్రీ చేసినాము. మనకు మార్నింగ్ లేస్తానే ఫస్ట్ సైడ్ పట్టలు దించుకునేయాలి. తరువాత పొట్టు అనేది దున్నాలి. పొట్టు దున్నడం వల్ల ఇది చూడండి తేమ లేకుండా ఎండుగా ఉంది. ఇలా ఎండుగా ఉంటే పిల్లలకు వచ్చి అదొక బెడ్ లాగా కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. డైలీ మనం షెడ్డు కోడి పిల్ల దిగిన 5వ రోజు నుంచి 40వ రోజు వరకు ప్రతిరోజు షెడ్ దున్నుకుంటేనే బాగుంటుంది. తర్వాత మార్నింగ్లలో ఫస్ట్ దున్నిన తర్వాత డ్రింకర్లు కడిగి నీట్గా కడిగి వాటర్ ఇలా వస్తుంది. దీంట్లోనూ చిక్కు డ్రింకర్లోనూ స్క్రబ్బర్తో కడిగి నీళ్ళు పెట్టేయాలి. ఫీడ్ వేసేసుకుంటాము. మార్నింగే ఫీడ్ వేసుకుంటాము. ఇప్పటి నుంచి మనం ఫ్యాన్స్ అనేది అవసరం లేదు. 18వ రోజు నుంచి ఫ్యాన్లు వేసుకోవాలి. ఈ పైన ఫోకస్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి మనకు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి, షెడ్ ఎలా వేసుకోవాలి అనేసి. షెడ్ వేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది సొంత ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ ఉంటే ఉండాలి. బట్ ఎవరెవరు పక్కన ఎక్కడైనా షెడ్లు వేసుంటే అది వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో షెడ్ వేసున్నారు. మనకి ఇంకా కావాలి అంటే ఈ కంపెనీ ఏ కంపెనీతో మనం టైఅప్ అవుతామో ఆ కంపెనీ వాళ్ళని పిలుచుకొని వచ్చి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అనేది తెలుసుకొని నీట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి కంపెనీతో ఎలా టైఅప్ అవ్వాలి అనేసి ఉన్నారు. మన సర్కిల్లో ఏ కంపెనీ ఫాస్ట్ మూవింగ్ ఉంది, మేమైతే స్వామి కంపెనీని నమ్మినాము కాబట్టి స్వామి కంపెనీతో టైఅప్ అయినాము. అట్లా మీ ఏ విలేజ్లలో ఏ ఊర్లలో ఏ కంపెనీలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంపెనీతో మనం టైఅప్ అవ్వాలి. ఏం లేదు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ల్యాండ్ ఎవరి పేరు పైన ఉందో ఆ డాక్యుమెంట్స్, చెక్ రెండు ఫోటోలు, ఇవన్నీ ఎత్తుకెళ్ళినామంటే వాళ్ళు అన్నీ చెక్ చేసేసి మీ పేరు పైనే ఉందా లేదా అనేసి చూసుకొని ఇస్తారు. అదేలాగా ఫీడర్లు, ఈ పెద్ద ఫీడర్లు 10,000 పిల్లలకి అంటే 200 ఉండాలి. చిక్కు డ్రింకర్లు అదేలాగా 200 ఉండాలి. ఈ దర్బో ఫీడర్లు 200 ఉండాలి. ఇవి దర్బో ఫీడర్లు 200 ఉంటేనే దీంట్లో ఈ ఫీడర్లో తింటేనే ఫీడ్ పిల్ల వచ్చి బాగా వెయిట్ వస్తుంది. ఇవి అయితే 20 days కంపల్సరీ మనం దీంట్లోనే ఫీడ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి పిల్ల కాస్ట్ ఎంత పడుతుంది అనేసి అడుగుతున్నారండి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పిల్ల దిగుతుంది. మనకు కోడి పిల్లల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. కాపు ఉంది, నాన్ కాపు ఉంది, మళ్ళీ ఏసీ పిల్లలకు అనేసి అదొకటి ఉంది. సో ఒక్కొక్క కంపెనీలో 30 ఉంటుంది, ఒక్కొక్క కంపెనీలో 40 ఉంటుంది. ఇంకా మనం ప్రైవేట్గా తీస్తాము అంటే అది 50 or 60. అది మనం తీసే పిల్లను బట్టి కాపు అయితే ఒక రేటు, నాన్ కాపు అయితే ఒక రేటు ఉంటుంది. ఇవి డీటెయిల్ కనుక్కొని నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకొంతమంది ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేసి కూడా అడుగుతూ ఉన్నారండి. అది మీ ముందరే మేము కొంచెం పేపర్లో క్యాలిక్యులేట్ చేసి మీకే కనపడేట్లుగా చెప్తాము. నెక్స్ట్ వీడియోలో అన్నీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. హేమ పౌల్ట్రీ చిత్తూరు. సబ్స్క్రైబ్ చేసుకోండి.